మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు. గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వారి హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారి గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాక్ ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు చెప్తున్నారు. అయితే సరే చెప్పారు వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాక్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాక్లో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కటాఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైలు ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాలుగా మీరు చేంజ్ చేశారు. దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాలనుసారము అదే హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమేదో కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ కట్టని కారణంగానే ఏదైతే రాఫ్ట్ 5.5 మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో కట్టి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ ఏదైతే 3 డ్యాములకి ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఈ సీకెండ్ ఫైల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష. అదే ఆ